మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అమ్మో నా మీద బాగా చేస్తారు, నా మీద బాగా బదలాం చేస్తారు. చేయండి ఆయన ఏం చేస్తారో తెలియదు. ప్రతిదీ నువ్వు చేయలేదు, ప్రతిదీ వాడతలేను. నువ్వు ఏం రాష్ట్ర కాలేజీలన్నీ దొంగ కాలేజీలు, దొంగ బిల్డింగ్లు, బఫర్ జోన్, నీళ్ళలు ఉంటాయి. బయట కట్టినవి వాడు దొంగ వాడిపోయాడు. ఆడు ఈశ్వర్ గాడు పాత సర్పంచ్ అంతా ఇంటర్వ్యూ తీసుకురు కదా ఆడ ఊళ్ళోకి. ఏంది అంత గరీబులు కట్టుకుని అంతా బఫర్ జోన్ ఏం లేదు, వాడపడితే ఏం లేదు. మనం అంతా సర్వే చేసుకోరు కదా. ఇబ్బంది ఆడు మీరేమో ధన మల్లారెడ్డి మీద చేస్తూనే ఉన్నారు. మీరు వేసుకున్నాను ఏం చేస్తారు? నా దినాన్ని పబ్లిక్ తీసుకుని ఒక బయటి అండ్ సార్ క్లారిటీ. నేను ఒక మాట, ఇప్పుడు ఇంతగానో మేము చేస్తున్నామని మీరే అంటున్నారు. లేనిపోని వార్తలు లేదు సార్, లేనిపోని వార్తలని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ వర్జన్ ఎందుకు, మీ వర్జన్ కూడా మేము వింటాము. ఒకటమ్మా చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నేను దానే ఎవడో రాయేస్తాను, ఆ రాయికి నేను జవాబు ఇచ్చుకోవాలి. నువ్వు కరెక్ట్ చెప్పినావు. నీ పేరే పేరు? నా పేరు పెట్రిషా. మీకు వార్తలు కావాలి, కాంపిటీషన్ కావాలి, కవాల్ లెక్క కావాలి. అవతరుడు ఏమన్నాడు, మళ్ళీ నేనేమన్నాను, అదే అదే ఇదే అది ఇదే అది. నేనేమనుకుంటున్నా అంటే, నేను కామ్గా కూర్చున్నామని చూస్తుంది. ఆడ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఎవరు ప్రెస్ మీట్ పోతున్నాను. 3 నెలల ప్రభుత్వం పోయి మేమే డిస్టర్బ్ అయి ఉన్నాం. ఇప్పుడు హనుమంతరావు మన కార్యాలయంలోకి వచ్చి గడబడి చేసిండు. అది రైటా రాంగ్? నువ్వే చెప్పు, నువ్వే చెప్పమ్మా. అంటే ఇప్పుడు అది మీ ప్రాపర్టీలకు రావడం రాంగ్. ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ, కాలేజ్ ప్రాపర్టీ. కాలేజ్ తీసుకుంటామా, పబ్లిక్ కోసం మాట్లాడు. తప్పులేదు మీకు అంత. నాదేమో 71 సంవత్సరం, నా ఏజ్ మీ ఏజ్. ఒక కాలేజీలో 5 సార్లు అవకాశం ఇచ్చిన, సప్లిమెంటరీకి రాపిచ్చిన, మళ్ళా వాడు ఫెయిల్ అయితే వాణ్ణి తీసుకొచ్చి పాస్ చేయమనడం ఎంత మట్టుకు సమర్థం? నువ్వు తాగమ్మా, గ్రీన్ టీ తాగుతావా? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ నువ్వు పెద్ద మనిషి, నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, స్టూడెంట్కు అన్యాయం చేసి ఉండొచ్చు, రాంగ్ చేసి ఉండొచ్చు. నేను కావాలని ఫీజు పైసలు అడిగితే ఫీజు కట్టకపోతే ఫెయిల్ చేసి ఉండొచ్చు. ఎవరిని పంపించాలి? కంప్లైంట్ ఇచ్చి గవర్నమెంట్ అధికారిని పంపించాలి. కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉన్నారు కదా. గవర్నమెంట్లోనే ఉన్నావు కదా, కాంగ్రెస్లోనే ఉన్నావు కదా, రూలింగ్లోనే ఉన్నావు కదా. అక్కడ కంప్లైంట్ మల్లారెడ్డి మోసం చేస్తుండు, మల్లారెడ్డి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తుండు, మల్లారెడ్డి దగా చేస్తుండు అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇస్తే అధికారులు వస్తారు, కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే, సార్ ఎవరు ఆయన తోలుకొచ్చిన స్టూడెంట్ అంటారు. మిగతా స్టూడెంట్స్ ఇప్పుడు పోయి రిపోర్ట్ చేయి, పోయి ఇంటర్వ్యూ చేయి. ఆ రోజు ఒక సుమారు 200 మంది మాట్లాడినారు సార్. ఆయన తోలుకొచ్చిన దాదాపు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు కాదు సార్, యూనిఫామ్ ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. D10 అయిన వాళ్ళు కూడా, వాళ్ళు D10 ఎవరైతే అయినారో వాళ్ళు ఏమంటున్నారు, మేము అన్నిసార్లు ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళు అంటారు. పిల్లలు ఏమంటున్నారు, మాకు వసతులు లేవు, ఒకవైపు అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఫీజులు వేల లక్షల ఫీజులు తీసుకుంటున్నారు, హాస్టల్ ఫీజు, టర్మ్ ఫీజులు కూడా లేవు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరైతే డిటైన్ అవుతారో, ఎవరైతే కాలేజీకి రారో, ఎవరికైతే అటెండెన్స్ లేదో, ఎవరికైతే మేము అవుటింగ్ కరెక్ట్ ఇవ్వమో, మా తన 10,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు హాస్టల్ ఉంటారు. మేము 20 ఏళ్ళ సార్ నడిపిస్తున్నాం. ఇలా కొత్త కాదు. వాళ్ళకి అవుటింగ్ ఇవ్వకపోతే, స్ట్రిక్ట్గా పెట్టకపోతే, ఇవన్నీ ఉట్టిగా నా పురుగులు పెట్టినాయి. ఎన్నడూ లేదు ఈ గవర్నమెంట్. మాది గవర్నమెంట్ పడిపోగానే పురుగులు వస్తాయి, మా ప్రభుత్వం పోగానే పురుగులు వస్తాయి. NSU స్టూడెంట్స్ వాళ్ళకి రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి పురుగు పోవడంగానే వాడు తయారు గేట్గా ఉంటాడు. ఇదే కథ. నేను చెప్పిన స్టూడెంట్స్, మీకు పురుగులు వస్తే వెళ్ళిపోలేదు, బయట హాస్టల్కి వెళ్ళిపోలేదు. నాకు హాస్టల్ గ్యారెంటీ కాదు కదా, నేను కాలేజ్ నడిపించేటోడు. మీ ఫెసిలిటీస్ కోసం పెట్టినా, మీకు ఇష్టం లేదు, నువ్వు ఈ పైసలు ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. ఒక్క బయట 300 బిల్డింగ్లు ఉన్నాయి. 300 బిల్డింగ్లలో పురుగులు పడింది, 20 ఏళ్ళ సంది పురుగులు పడింది. ఇవన్నీ కొత్త పురుగులు వస్తుంది. అంటే ఒక్క కాలేజ్ కాదు సార్, 2-3 కాలేజ్లలో డ్రామానమ్మా. నేను చెప్తున్నా కదా, మేము ఇప్పుడు రోజు పోయినా మాట్లాడినా కదా, నేనే పోయి పిల్లలతో మాట్లాడినా. మాకు అవుటింగ్ సరిగా లేదు, మాకు అది సరిగా లేదు,
మాకు అవుటింగ్ ఇస్తే మేము ఆ ఫోటోలు చూపిస్తున్నారు సార్ లైవ్ లో కూడా ఇట్లా ఫోటోలు ఏమమ్మా ఇప్పుడు నేను మన ఇంట్లో కూడా చూపియమ్మా పడిండొచ్చు కూడా తప్పేముంది ఓర్చుకుంటే తప్ప ఎవరి ఇంట్లో మన ఇంట్లో తప్పు వాడు ఇవ్వబడదా చాలా ఇవ్వబడదా తప్ప ఈ దుండిగల్ కాలేజ్ ఒకనాడు ఓర్చుకుంటేనేమో అన్ని అయితే అమ్మా కంప్లైంట్ పెడితే అన్ని పెద్దలే దుండిగల్ కాలేజ్ అవి ఇంపార్టెంట్ దుండిగల్ కాలేజ్ ఇష్యూ మీది డిమాలిష్ చేశారు కదా కాలేజ్ బఫర్ జోన్ నుండి డిమాలిష్ చేసింది తప్పేముంది అది అక్రమంగా కట్టారు అక్రమంగా కట్టి డిమాలిష్ చేసింది తప్పే దాన్ని మేము తప్పని అంటలేము రైట్ అని అంటలేము కదా నేను దాన్ని ప్రెస్ మీట్ కూడా చెప్పలేదు కదా నేను ఈ దళితులు రైతులు కూడా వస్తున్నారు ఒకటి నేను చెప్తున్నా గవర్నమెంట్ ఉంది అధికారులు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఉన్నారు కలెక్టర్ ఉన్నాడు మేమేమైనా తప్పు చేసే వాళ్ళు చర్య తీసుకుంటారు కదా దొంగ కాలేజ్ తీసుకుంటాం దౌర్జన్యంగా ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళ ఫీజు రూల్స్ లేదా మా దగ్గర మేము ఇష్టం వచ్చినట్టు అడగడానికి లేదు కదా ఫీజు ఇవన్నీ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికాడికి ఒక డైరెక్ట్ పిల్లలు ఫీజు చూస్తారు మా దగ్గర 2 లక్షల ఫీజు యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ మేము 1,20,000 తీసుకుంటాం వాళ్ళు స్లిప్పులు చూపిస్తున్నారు సార్ 2,00,000 స్లిప్పులు కూడా చూపిస్తున్నారు స్లిప్పులు చూపి కంప్లైంట్ ఇచ్చాడు ఎక్కువ కలెక్ట్ చేసిన ఎవరు పట్టించుకునే నాదులే లేరు కంప్లైంట్ అమ్మా ఇప్పుడు మైనపల్లికి వచ్చి చెప్పాను ఆయన ఆయనకి చెప్తాను ఆయన వచ్చినా అని ఆయన అంటాడు ఇప్పుడు మైనంపల్లి గారు ఏమంటున్నారు మాకు చెప్తేనే పిల్లలు అందరు లోపల చచ్చిపోతున్నారు అంతా వేసిరు కదా ఎన్ని చూపించాలో అని చూపించేసి ఇంకేమైనా చూపించేదంటే కూడా చూపి నాకేం తప్పలేదు నేను రోజు సోషల్ మీడియాలో ఫేమస్ నాకు కావాలి రైట్ రాకపోతే నేను కనిపించాలి పబ్లిక్ మీరంటే చూపి తప్పు లేదు నేను తప్పు చేసినాడు మా స్టూడెంట్స్కు ప్రజలకు నేను జవాబు చెప్తాను అయ్యా నా తప్పైంది క్షమించు అయ్యా నేను ఇది పొరపాటు నేను తప్పే చేయకపోతే నేను మీడియా మీదకి ఎందుకు రావాలి మీడియాకి ఎందుకు చెప్పాలి ఎందుకు చేయాలి కాదు సార్ ఇప్పుడు ఈ షామీర్పేట ఇష్యూ అయింది కదా ఎస్సీ ఎస్టీ దళితులు వచ్చి మా భూములు కబ్జా చేస్తున్నారు అని అన్నారు షామీర్పేట ఆయన ఎంఆర్పిఎస్ ఆయన పేరేం పేరు ఉంది కదా ఈయన శ్రీనివాస్ ఈయననే కంప్లైంట్ ఇంకో అతను ఉన్నాడు కదా భిక్షపతి భిక్షపతికి ₹1,00,00,000 ఇచ్చారు మీరు ఒకటి నేను చెప్పాలా దానికోసం 2 నిమిషాల్లో చెప్పండి. మా కొడుకు కొనుక్కున్నాడు మేము అది తగ్గిపెట్టి ఈయన తరువు ఆ ఎస్టీలంతా ఈయనకు అగ్రిమెంట్ చేసి 2 నెలల కింద 10 ఏళ్ళ కింద ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి రాసుకో నంబర్ కూడా రాసుకో ఇప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ కూడా పెట్టి బయట భూమి కోసం డీటెయిల్ చెప్తాడు మొత్తం ఇద్దరు పూసకొచ్చినట్టు చెప్తారు ఎప్పుడు కూడా చెప్పలేడు దానికోసం 38 ఉన్నదని వీళ్ళ తానా ఉన్నదని నాకు తెలియదు అది 20 ఏళ్ళ సంది 3 కొనుక్కున్నారు భూమి 3 కొనుక్కున్నాక నాకు 3వ పాస్బుక్ మారింది ఒక కంపెనీ ఆయన ప్రసాద్ అని ఆయన అమ్మిండాడు 3 ఏళ్ళ కింద మా కొడుకు మాకు ఆ కంపెనీ అయినా మా కంపెనీకి అమ్మిండాడు మా కొడుకు కంపెనీ అమ్మితే మాకు ఆయన పాస్బుక్ ఉంది కొత్త పాస్బుక్ ఉంది పోయి వ్యవసాయం చేస్తుండ్రు అది మేము చూసి తీసుకున్నాం మాకు కూడా రిజిస్టర్ అయింది పాస్బుక్ వచ్చింది లీగల్గా అన్ని క్లియర్ అయింది తర్వాత ఈయన వచ్చింది ఏంటంటే మాకు 38 ఉంది ఇది ఎస్టీలకు ఉన్నది పూర్వం సంది వాళ్ళకి క్లియర్ కాలేదు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చింది ఏమైనా పైసలు ఇవ్వని వచ్చింది సరే నేను అప్పుడు ఎలక్షన్లు ఉన్నా నేను ఇప్పుడు ఇయ్యలేను బాబోయ్ అని చెప్పిన మాది ఉన్నది పక్కకు చికెన్ రామరెడ్డిది కూడా ఉన్నది 8 ఎకరాలు ఆయన దీనిది కలిపి మేము ₹1,25,000 ఆయన ₹1,25,000 మాట్లాడి వాళ్ళకి ఎస్టీలకు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ తన రికార్డు చేపించి పైసలు ఇప్పించారు వీళ్ళే చేపించి వాళ్ళే పైసలు ఇచ్చారు రికార్డ్ అయిపోయింది అయిపోయినాక మళ్ళీ అల్లకి వెళ్ళి ఇద్దరు వచ్చి ఏం చేసినట్టే మాకు పైసలు చేయలేదని వచ్చారు కొత్తది ఇప్పుడు వారికి 2-3 పిల్లలట అప్పటి పూర్వం 2వ పిల్లలు వాళ్ళు వచ్చారు మాకు ఇవ్వలేదు అని వాళ్ళు 50 మందిని వచ్చి ఎలక్షన్ స్టంట్ దానికి జంగ యాదవ్ వీళ్ళంతా కలర్ ఇచ్చారు వాళ్ళనంతా దొరికొచ్చి భూమి కాడ స్ట్రైక్ చేయించుంటారు నేను ఎలక్షన్లో ఉన్నా నీ భూమి అయితే నువ్వే తీసుకోపోరా అని చెప్పాను ఎవరు నువ్వు ఉంటే అడిగి తీసుకో నాదికెందుకు నీ తన రైట్ ఉంటే నీదే తీసుకో అంతే అని చెప్పి విడిచిపెట్టాక వీళ్ళు వచ్చి అప్పటికే కాంప్రమైజ్ అయిపోయింది ఆ చికెన్ రామరెడ్డి క్లియర్ అయిపోయింది అంతా అయిపోయింది మళ్ళా 2వ పిల్లల కొడుకులు వస్తే మళ్ళీ పైసలు ఇవ్వమంటే నేను ఎలక్షన్స్ ఉన్నా కదా నేను ఏం పోయా అని వీళ్ళనే పంపించాను వీళ్ళే మాట్లాడి మాకు తెలియదు మాది కూడా రైట్ ఉంది అందులో
ఆమె పేరు మోతేనా, మోతే అమ్మ అని ఉన్నది. ఆమె నా పిల్లలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, మన్మరాలు ఉన్నారు. గంగే వారసు ఉమ్, రెండో భార్య పిల్లలు వచ్చిరమ్మా. ఉమ్, అసలు కేసు పెట్టాల్సింది కాదు. వాస్తవం ఏంటంటే ఆయన చెప్పేది కరెక్టే. ఆయన ఒప్పుకున్న వరకు ఇచ్చిండు, అంతా అయిపోయిందమ్మా. కాంప్రమైజ్ చేసుకున్నాం. కాంప్రమైజ్ కాదు, ప్రొసీడింగ్ కూడా కోళ్ళపారం అయిపోయింది. సార్ ఏం చేసిండు, సారు ఎలక్షన్ బిజీలో ఉన్నాడు. వాస్తవం చెప్పాలి. ఈ విషయం. కావాలని డ్యామేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు రెండో భార్య పిల్లలు ఏదైతే కేసు పెట్టించారో అమ్మా, నా పేరు కూడా పెట్టిరు, ఈయన పేరు పెట్టి పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు. ఎస్సీ ఎస్టీ కేసు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చారు కదా, నేను తెచ్చుకోలేదా కోర్టుకి? నాకు సంబంధం లేదు ఆ భూమి. వీళ్ళందరి పేర్లు నేను కోట్ల, ఆయన అశోక్ కూడా ఉంది పేరు. ఇప్పుడు ఆ విషయంలో ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుపోయినామా వాళ్ళు రెండో భార్య పిల్లలు. రెండో భార్య పిల్లలకి మళ్ళీ వాళ్ళకి కూడా ఇచ్చిన ఈ భూమికి సంబంధం లేదు యాక్చువల్. మళ్ళీ అందరితో సైన్లు పెట్టించి మళ్ళీ ఎంఆర్ఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన లిస్ట్. సరే, ఈ షామీర్పేట్ కేసులోనే గతంలో మిమ్మల్ని ఎవరో ఇంటర్వ్యూ చేశారంటే ఈ కేసులో మీ పేరు కూడా ఉందంటే నా పేరు లేదు అని నా మీరు పేరు లేదు, దాటేశారు ఇప్పుడు కదా లేదు. అరే నా సార్. పేరు లేదమ్మా అంటే సంస్థ పేరు. నా కొడుకు నేను 10 కంపెనీలు నడిపిస్తాడు, నాకేం సంబంధం? అరే రామా, ఇప్పుడు నా కొడుకు ఉంటాడామా? అలాగే ఇప్పుడు నా కొడుకు నా ఇంటి ఉన్నాడా? అలాగే వెళ్ళిపోయాడు. వాడి సంవత్సరాలు వాడి బేరో, వాడు పెద్దగా 44 ఏళ్ళు ఉన్నాడు, వాడి పని వాడు చూసుకుంటాడు. దాన్ని కూడా నాకు ఇంకేనా? ఈ మైసమ్మ కూడా కోమర్చారు సార్, అది నాకేం సంబంధం? కొలుచుకోరు, నేనంతా కొలుస్తారు, ఎంత తీసుకోరు, బఫర్ ఉంటే కొలగొట్టురు. నేనే వాలంటరీగా చెప్తా కదా. బఫర్ జోన్ పైననే మీరు కాలేజ్ కట్టినారు అని. అరే రామా, అందరూ నాకు భూములు ఎక్కువనే అమ్మా, మా కొడుకులకు, వాళ్ళకు, వీళ్ళకు, మాకు 800 ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పుడు చూడు, లీడర్ గాడు, బుడ్డర్ గాడు, రోడ్డు కొడితే వైటోడు కూడా బఫర్ జోన్ కబ్జా ఉంటుంది. మళ్ళీ రెండింటి కబ్జా, వాడు దొంగ భూమి కట్టిండు, దొంగ పర్మిషన్ కట్టిండు. ఇవన్నీ గవర్నమెంట్ మమ్మల్ని కొత్త గవర్నమెంట్ రాగానే అన్ని రికార్డులు అడిగింది. సూరారం కానీ, మైసమ్మగూడెం కానీ, యూనివర్సిటీ కానీ, పేపర్స్ కానీ, నీకు ఎంత ఇంటేక్ ఉంది, ఎంత ఇది ఉన్నది, ఇవన్నీ మేము అందరికి చెప్పవలసిన అవసరం లేదు కదా. గవర్నమెంటే మాకు లెటర్ పంపించింది, నీ పర్మిషన్ లేదు, నీ ఇంటేక్ ఏంది, నీకు ఎన్ని కోర్సులు ఉన్నాయి, నీకు ఎంతమంది పిల్లలు తీసుకునే పర్మిషన్ ఉన్నది, నువ్వు ఏం ఫీజు కలెక్షన్ చేస్తున్నావు, నీకు ఎన్ని ఎకరాలు చూపించినావు, నువ్వు ఏమేమి పర్మిషన్లు ఉన్నాయి, నీ మొత్తం ఇంత బుక్ సబ్మిట్ చేసిన మాకు గవర్నమెంట్. ఇక మేము పొద్దున్న దాకా రోడ్డు పోయేది వచ్చే దానా కూడా చెప్తున్నా నేను. మాకు వేరే పని ఏం లేదా? ఇక ఎవడు వాడు ఈశ్వర్ గాడు పైసల కోసం వీడ పైసలు ఇచ్చారు, సరే అంటే ఆడ పోయినా వాడు మాజీ సర్పంచ్, వారికి తెలియదా? మా బిల్డింగ్లు ఏమున్నాయి, బయట బిల్డింగ్లు ఏమున్నాయి తెలియదా వానికి? మా కంపౌండ్ లోపలనే మా బిల్డింగ్, బయటికి మా ఎందుకైతే నీ కురు తర్వాత చెరువు కట్ట పడితే మా పక్కకు అవతలకి మాకు సంబంధమే లేదు. చెరువు లేదా, సర్వే నెంబర్ 47 లేదా, మరి 46. మాకు వాళ్ళకి సంబంధమే లేదు, ఒక ఫీట్ చేయకుండా లోపలికి లేదు. మాకు ఎందుకు? మాకు అవసరం ఎందుకు? మాకు జాగలు ఎందుకు, భూములు ఎందుకు? మాకు బోలెడు ప్రాపర్టీ ఉంది, బోలెడు ఆస్తులు ఉన్నాయి. మాకు ఎందుకు అన్నా దొంగ జాగాలలో కట్టుకోవాలి ఎందుకు? ఒకరిని పేదోని కబ్జా పెట్టాలి ఎందుకు? మేము పబ్లిక్ 10 ఏళ్ల సంది రాజకీయంలో ఉన్నాము, ఎంపీ అయినా మినిస్టర్ అయినా నాకెందుకు దొంగ భూములు? 10 రూపాయలు ఎక్కించుకుంటా. అలా వీళ్ళంతా మళ్ళీ వాళ్ళు రెండో పిల్లల కొడుకులు వస్తే మళ్ళీ 1,25,00,000 ఇచ్చి మళ్ళీ సైన్ పెట్టించి మళ్ళీ సర్టిఫికేట్ చేయించి డీసీపీ తానికి దొరికిపోయినా, ఎంఆర్ఓ తానికి తీసుకుపోయినా, మళ్ళీ రికార్డ్ చేసినారు. మాకు వచ్చిన పైసలు మల్లారెడ్డి మాకు ఏం బాకీ లేడు. ఇంత జరుగుతుంటే ఇక మళ్ళీ మీరు అడుగుతుంటే నేను ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు నాకు. దొంగలంతా పార్టీ గవర్నమెంట్ వారంగా ఇక ఉప్పోడు చూడు, రోడ్ కొడతారు దానే కూడా నేసిండ మల్లారెడ్డితో, మల్లారెడ్డి కబ్జా, మల్లారెడ్డి హరిణ్యం. నేను భూములను నా జేబులో పెట్టుకొని పోతున్నాను కబ్జా పెట్టుకుని. అక్కడ మీకు తెలియదా? మీరు ఎంత తెలిపిన 300 గరీబ్ వాళ్ళకి అమ్మాడా, పేదోళ్ళకి హాస్టల్, 300 బంగ్లాలు ఉన్నాయి ప్రైవేట్ హాస్టల్స్, 12,000 మంది ఉంటారు ప్రైవేట్ హాస్టల్స్. 2 స్పీడ్ల మంచాల మీద పట్టుకొని చదువుకుంటారు. ఒకసారి ప్రైవేట్ హాస్టల్లో పోయి చూడు, వీడియోది ఎట్లా ఉంటారో చూడు. అంత గరీబ్ పరిస్థితికి వెళ్ళి ఒక అటెండర్ బిడ్డ, ఒక ఆయా బిడ్డ, డ్రైవర్ బిడ్డ అందరు ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఏదో రూమ్ ఇంత వండుకొని 4, 5 ఆ రూమ్లలో వండుకొని చేసి చదువుకుంటున్నారు నా దగ్గర. మళ్ళీ మంచి ప్లేస్మెంట్ వస్తుంది. నిన్న మొన్న 2 మేళలు పెద్ద ఎట్లే అమెరికాకు పంపిస్తేందుకు, లండన్ పంపిస్తేందుకు పిల్లలకు ఇమీడియట్గా వీసా ఫ్రీ, పాస్పోర్ట్ 15 స్టూడెంట్స్. అవి కాదమ్మా, ఇప్పుడు కూడా ఎవరు కొడితే వాళ్ళు 50% స్టూడెంట్స్ మేళ పెట్టారు. మొత్తం అమీర్పేట పోయి ఆడపోయి వీసా తీసుకుంటాను, పాస్పోర్ట్ తీసుకుంటాను, తిరుగుతాను. ఈయన్నే పెట్టి ఆఫీస్ ఓపెన్ చేసిన ఇంటర్నేషనల్
సార్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ ఏంటి సార్ మాట్లాడండి ఒకసారి. ఎందుకు ఇవ్వాలి? నేను అవసరము? నేను చెప్పుకోవాలా నేను దొంగను కాదు, నేను భూమి కబ్జా పెట్టలేదు, నా బిల్డింగ్ అని మంచి సార్, అవన్నీ అవసరం లేదా? ప్రజలు మీరు వేస్తున్నారు, వేసుకోరు, ఎంత వేస్తారో ఎంత రాయి. నా కోసం ప్రజలకు అంత ఎరక. మల్లారెడ్డి అగ్గి, మల్లారెడ్డి చెడు చేయడు, మల్లారెడ్డి సార్ తప్పు ఇప్పుడు చేయడు. ప్రజలే వచ్చి బయట వచ్చి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడారమ్మా, మల్లారెడ్డి నువ్వు బ్లాక్ తీసుకోరా? మెయిలర్, మల్లారెడ్డి చూడమ్మా, దొంగ అని చెప్పి చూడమ్మా, నీకు మాట్లాడుతున్నారు. రైట్ ఉంది. ప్రజలు కదమ్మా, వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు. ప్రజలు వాడు ఎవడు చెప్తాడమ్మా నిన్ను ఎలా రైతులు చెప్తుండో? కూడా వస్తున్నారు కదా సార్, రైతులు దళితులు చెప్తే రైతులందరూ ఉంటారు. పార్టీకి ఓమా, సంబంధం ఉన్నవాళ్ళు. ఓమా, రైతు వస్తే రైతుని తీసుకపోయి నీ భూమి ఆడుందో చూపించు. మల్లారెడ్డి చెరువు ఆడుందో చూపించు. తప్పులేదు సార్ ఆ ఓమా, రోజు ఓమా. ఏ రోజైతే మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం నెక్స్ట్ డే అతను మా ఫోన్ కూడా ఎత్తుతలే, కాంప్రమైజ్ అయిపోతున్నారు అంట కదా. చూడమ్మా, నాకు ఆ కర్మ పట్టలేదని చెప్తున్నారు. కాంప్రమైజ్ కానీ, నాకు దాగేసేది కానీ, ఎందుకు వేస్తున్నావు అని దుబాబ్ వేసేది కానీ, రౌడీజం చేస్తే మా లెక్క కాదు. నువ్వు ఓపెన్ ఉంటావు, క్లియర్ ఉంటావు. నువ్వు మైనంపల్లి వచ్చింది, నువ్వు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేయలేవు పిల్లలతో. వాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు? ఆ డీన్ అడిగినవా? మా కోడల్లో నేను మీ దీనిది కూడా తీసుకున్నా సార్, ఆ. మీ కోడలిది కూడా తీసుకున్నా. మోసం వాళ్ళ వచ్చింది. వర్షన్ వేరేలాగా ఉంది. అరే ప్రీతి వేరేలాగా మ్యామ్ చెప్తావు, అంటే clear చెప్తే ఆ. వేరేలాగా అంటది. అంటే- అమ్మ చెప్తావు, వర్షన్ Correct చెప్తే వేరేలా ఉంటుంది. అట్లా కాదు ఉన్నది సార్. ఉన్నట్టు చెప్తే వేరేలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేయలే వల్ల వేసినాం వాళ్ళ సార్. వర్షన్ వేస్తున్నాం. రెండు 5 వేసినాం సార్లు మేము. ఫెయిల్ అయ్యింది వాడు స్టూడెంట్. 5 సార్లు అవకాశం ఇచ్చినాం. మేము ప్రీతి మ్యామ్ చెప్పింది ఇదే కూడా ఉస్మానియాలో వేసాము. పోయి జేఎన్టీలో పోయి ఇట్లనే అడుగుతావా? ఇట్లనే లైజర్లో పోయి ఇట్లనే గుద్దుతావా? ఇట్లనే బొమ్మ పెడతావా? ఇదా పద్ధతి? ఇదా ప్రజా సామ్రాజ్యం? ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం? బీహార్ లెక్క చేస్తున్నారు. ఇదా లెక్క? కావాలని డామినేషన్ చేస్తున్నారు, కావాలని రుబాబు చేస్తారు. ఇదా పద్ధతి? కాలేజ్ వేరే కాలేజీలో వచ్చి పిల్లలు ఫెయిల్ కారా? అటెండెన్స్ లేక కాలేజీ రాక ఫెయిల్ కారా? 22,000 మంది పిల్లల్లో 20 మంది ఫెయిల్ అయితే తప్పేం రాకనే కదా ఫెయిల్ అయ్యిండు. దానికి ఇంత పెద్ద పూజ చేయండి, ఏమవుతుంది? అంత పబ్లిక్లోకి వస్తుంది. వాళ్ళకి ఇన్సల్ట్ అయింది. మొన్న వచ్చినందుకు నాకు రాలే ఫెయిల్. స్టూడెంట్స్ అంతా మళ్ళీ తిరగబడ్డారు. అలా 2,000 మంది పిల్లల ఎగ్జామ్ ఉండే క్యాన్సిల్ అయ్యింది. ఎవరికి నష్టం? ఇట్లా చేస్తే దాదాగిరి చేస్తే, జులుం చేస్తే ఎవరికి నష్టం అనుకో. మనం తప్పు చేస్తే భయపడాలి. అందుకే సార్ ఒక వర్షన్ వేయం, మేము మీ వర్షన్ కూడా నా వర్షన్ వేస్తామని నేను ఇయ్యలే, చెప్తున్నారు. నాకు సంబంధమే లేదు. మా కొడుకు కూడా మాట్లాడాడు కదా, కాలేజీకి నాకు సంబంధం లేదు. వాళ్ళే అన్ని మాట్లాడారు. ఆరోపణలు వస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడొచ్చు వాళ్ళు కదా సార్. మాట్లాడారు. సార్ చెప్పింది కదా. నీకు ఆయన మాట్లాడిరా లేదా? మా కొడుకు కూడా ప్రెస్ మాట్లాడినారు సార్, మాట్లాడినారు. ఇంకా పొద్దుదాకా అదేనా? ఇంకా వేరే పని ఉండదా అమ్మ? ప్రీతి మేడం భద్రారెడ్డి సార్ మాట్లాడింది కదా. ఆ, మరి ఇంకా అయిపోయాయి కదా. కాలేజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇట్లా వాళ్ళు డీబార్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళంతా సర్వే చేస్తారు. మీరు సర్వేకి పోయాడు, ఎంఆర్ఓ పోయి ఇంటర్వ్యూ అడుగు, కలెక్టర్ పోయాడు, మల్లారెడ్డి ఏమైనా దొంగజాలు ఉన్నాయా, ఆర్డీఓని పోయాడు, తప్పేముంది? మీరు గీళ్ళని అడిగే బదులు ప్రజలను అడగకున్నాం, లోకల్ పీపుల్ని అడగదు, అధికారులను అడుగు. ఆడ హైయర్ ఎడ్యుకేషన్ పోయి మల్లారెడ్డి ఇప్పుడు యూనివర్సిటీలో ప్రజలు ఏమంటున్నారంటే అధికారులను కప్పిపుస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ అని చెప్తున్నారు, లంచం ఇస్తున్నారు అని. వాళ్ళు ఉన్న మాటలే చెప్తున్నారు కదా సార్. కాదు సార్, వాళ్ళు ఉన్న నేను ఇంకా మాటలే. క్లారిటీగా చెప్తున్నా. మీకు ఎవరు తాను ఇన్ఫర్మేషన్ కావాలి, అధికారులకు తాను కావాలంటే ఎడ్యుకేషన్ అధికారులకు తాను కొని కాలేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. రూల్స్ రెగ్యులేషన్స్, మాది ఫీజు చేసేది. మీరు భూములు ల్యాండ్ అది కావాలంటే వాళ్ళ తాను కొన్ని రెవెన్యూ అధికారులకు పోతే క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళు నక్ష ఉంటుంది, భూమి ఉంటుంది. బుట్ట పిల్లాడు గూగుల్లో చూసుకోవచ్చు, నీ ఫోన్లో చూసుకోవచ్చు. గూగుల్లో మల్లారెడ్డి కాలేజ్ సర్వే ఆడికి వెళ్ళిపోతుంది, సర్వే నెంబర్ ఆడికి వెళ్ళింది, ఆయన దొంగ భూమి బఫర్స్ ఉన్నా, నీళ్ళల్లో ఉందా, పాలాలు ఉందా అని చూసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అమ్మ. ఇవాళ టెక్నాలజీ నాకు చెప్తారేమమ్మా మీరు? నేను చెప్తేనే అవుతుందా లేదని? నేను 20 ఏళ్ళ అని చెప్తున్నా, బాబో లేదు లేదు. మొన్న ఎన్టీవీలో టీవీ9లో పెద్ద ప్రెస్ మీట్లో కూడా చెప్తుంది. నాకు అవసరం లేదు, చెప్పలేదా? నేను డిబేట్లో చెప్పలే? మరి ఎన్నిసార్లు మొత్తుకోవాలి నేను? ప్రతి 100 ఛానల్, నేను 100 ఛానళ్ళకి ఎప్పుడూ పోవాలని, ప్రతి మనిషికి సపరేట్ రెడ్ హెచ్ మొదలైనట్టు రోజు కొత్త నేనా? నేను ఒకటి మీకు చెప్తున్నాను, మీరు ఇప్పుడు సంది అప్కమింగ్ ఛానల్స్ ఎప్పుడు తప్పు రాసిరనుకో, రాంగ్ రాసిరనుకో జరసేపు చూస్తారు. కానీ ఇప్పుడు మైనంపల్లి వచ్చిపోయింది, ఏదో డామినేషన్ చేస్తుంది కూడా. ఆయనకి ఇన్సల్ట్ అయింది కానీ నాకు పోలేదు. పిల్లల నష్టం అంతా, పిల్లలు ఎందుకు పురుగులు వచ్చినాయి చెప్పాలన్నా? వాళ్ళకి అవుటింగ్ ఇస్తలేము, ఆదివారం బయటికి తోలియాము. మేము చాలా స్ట్రిక్టు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా రాసిచ్చారు. నేను పోయి ఏం చెప్పిన ఇప్పుడు తాయిగాళ్ళకు, నేను బాధ భరించలేక, ఈ పురుగుల బాధ భరించలేక ఏం చెప్పిన ఇప్పుడు తాళ్ళకి పోయి వాళ్ళేం పడే తిన్నా, రేపటి నుంచి మీకు
సండే నాడు 8:30 టిఫిన్ చేసి రాత్రి 6:30 దాకా రావచ్చు. మీరు కాలేజీలో ఉండకుండా నడుస్తారు. రోజు 3:30 కాలేజ్ అయిపోతుంది. 6:30 దాకా మీరు బయట తిరిగి రావచ్చు. ఇంకా మీ పేరెంట్స్తో ఫోన్ చేసి మా బిడ్డ ఇవాళ ఇంటికి వస్తుందని చెప్పి ఫోన్ చేపిస్తే చాలు. ఇవాళ శనివారం ఉందనుకో, మా బిడ్డను పంపించడానికి ఫోన్ చేపించి చేస్తే అవుటింగ్ కూడా చేస్తాము. ఇవాళ పోయి ఇంకా వారం కూడా రావచ్చు మీ ఇంటికి. ఇవాళ పోయి రేపు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఇది అవుటింగ్ కోసం చేస్తున్నారంట సార్? జరిగిందని చెప్తానే ఉన్నా. ఇనమ్మా పూర్తిగా నీకు ఇనే ఓపిక పెట్టుకోను. రిపోర్టర్ నువ్వు ఇంకా చాలా పెద్దదానం కావాలి, నేషనల్ రిపోర్టర్ కావాలి. ఇప్పటి సంది మా సూచనలో ఇంటే కదా నీకు తెలిసేది. ఫేమస్ మనుషులు ఇంటే నీకు అనుభవం వస్తుంది. జీవితం అనేది చాలా పెద్దది, లంబా రాస్తా ఉంటుంది. చాలా దూరం పోవాలి మనం. ఇంకా నడుచుకుంటా జీవితం పెద్ద జీవితం. నేను ఎన్నో కాలేజీలు పెట్టి ఎంతో రాజకీయం చేసి ఎంతో రకాల బిజినెస్లు చేసి ఇటు దాకా వచ్చిన. నేను చాలా అడ్మినిస్ట్రేషన్లో నంబర్ 1, అకాడమిక్లో నంబర్ 1, కాలేజీలు నడిపించే దాంట్లో నంబర్ 1, డాక్టర్లను వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసేదంటే నంబర్ 1, తెలంగాణలో నంబర్ 1 మినిస్టరు, నంబర్ 1 వాట్సాప్ సోషల్ మీడియా నంబర్ 1, కాలేజీలు నడిపించే దాంట్లో నా అంత దమ్మున్న లీడర్ ఎవ్వరు లేరు. అంత మంచిగా బ్రహ్మాండంగా కాలేజీలు నడిపిస్తారు. ఏమనుకుంటారు మీరు? మల్లారెడ్డి అంటే ఏదో ఆశామాష అనుకుంటారు. దొంగ ఎవడో రోడ్డు పడితే పోయి కుక్క మురగానే దాన్ని చూపించగానే దొంగ అయిపోతారా? నేను ఎంతమంది గుండెలాలు ఉన్నా లక్షల మంది దేశ విదేశాలలో పంపించారు. నీ అసుంటలు, నీ ఏజ్ అసుంటలు. ఇయ్యాల కూడా పోయి చూడుకో. అలా లోపలికి పోయి ఒకసారి యూనివర్సిటీలో క్యాంపస్లో చూడు, అమ్మాయిల కాలేజీలో చూడు, పోయి లోపల పోయి చూస్తే తెలుస్తుంది. నిన్న మన ఫేర్ అయింది కదా, వచ్చినావు కదా చూడలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.